నూజివీడు పేరు వినగానే మనకు మామిడి తోటలే గుర్తొస్తాయి. ఇక్కడ నుండి దేశ విదేశాలకు ఎగుమతులు చేస్తూ రైతన్నలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెగుళ్ల బెడద, మార్కెటింగ్ కష్టాలు, ప్రకృతి వైపరీత్యాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు మామిడి రైతు వెన్నువిరిచాయి. దీంతో మామిడి సాగుకు వారు వీడ్కోలు పలుకుతున్నారు. నూజివీడు ప్రాంతంలో ఎక్కడ చూసినా మామిడి తోటలు తొలగిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. 5 ఏళ్ల కిందట నూజివీడు డివిజన్లో 75,000 ఎకరాలు మామిడి తోటలు సాగవుతూ ఉండేవి. ప్రస్తుతం దాదాపు 15,000 ఎకరాల్లో మామిడి చెట్లను నరికి వేసి తోటలను తొలగిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ తోటలను సాగు చేస్తున్నారు. వరుస నష్టాలతో మామిడి పంట సాగుపై రైతన్న విముఖత. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో 4 ఏళ్లుగా తీవ్ర సంక్షోభం. భవిష్యత్తులో మామిడి తోటలు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం. ఫలరాజం మామిడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తీయని పండు చేదెక్కుతోంది. మామిడి పంట దిగుబడి గణనీయంగా పడిపోయి సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్లోని సుమారు 75,000 ఎకరాల్లో మామిడి పంట సాగుపై ఆధారపడి రైతాంగం జీవనం సాగిస్తోంది. అక్కడ వరి పంట తర్వాత రైతులకు ప్రధాన పంట మామిడే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మామిడి సాగు వాతావరణ ఆధారిత పంట కావడంతో డిసెంబర్ నుంచి మే వరకు కీలకమవుతుంది. నూజివీడు, తిరువూరు, మైలవరం, రెడ్డిగూడెం, చాట్రాయి, ఆగిరిపల్లి, విసన్నపేట ప్రాంతాల్లో 1.40 లక్షల ఎకరాల్లో మామిడి పంట విస్తరించి ఉంది. ఈ ప్రాంత మామిడిలో బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు, తోతాపురి, కొబ్బరి మామిడి, హిమాం పసంద్ రకాల్ని రైతులు అధికంగా సాగు చేస్తారు. నూజివీడు మధుర మామిడి ఫలాలకు ఖండాంతర ఖ్యాతి ఉంది. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశ విదేశాలకు ఏటా మామిడి ఎగుమతులు సాగుతాయి. అధిక దిగుబడి లక్ష్యంతో రైతు తోటల్ని దమ్ము చేయడం, ఎక్కువ మోతాదులో నీటి తడులు ఇవ్వడం వల్ల మామిడికి హాని చేసే కీటకాల ఉధృతి పెరిగి కాయలకు తెగుళ్లు సోకి నాణ్యత లోపిస్తోందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సరిగ్గా కోత దశకు రాగానే ఊహించని రీతిలో ఈగలు మామిడి పంటపై మూకుమ్మడి దాడి చేసి పంటను సర్వనాశనం చేశాయి. ఈగల కాటుతో మామిడికాయలపై మచ్చలు పడి తీవ్ర నష్టాలు మిగిల్చాయి. ఇక అకాల వర్షాలు పంట దిగుబడిని తీవ్రంగా దెబ్బతీశాయి. మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన వర్షాలకు కాయలకు తెగుళ్లు, మసిమంగు, రాతిమంగు, పుచ్చులు పడి మార్కెట్లో ధర దారుణంగా పతనమైంది. టన్ను బంగినపల్లి ధర 40,000 నుంచి 5,000కు దిగిపోయింది. తోతాపురి టన్ను 13,000, రసాలు టన్ను గతంలో 50,000 వరకు ధర పలగ్గా ఈ ఏడాది మచ్చలు ఉండడంతో 10,000కు చేరి కోత కూలి, రవాణా ఖర్చులు కూడా రాకుండా పోయిన పరిస్థితి నెలకొంది. మరోపక్క దళారులు మామిడి రైతుల్ని నట్టేటా ముంచారు. పూత దశలో మామిడి పంటకు రైతు 3 విడతలుగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెడితే ఈ ఏడాది మామిడి సాగు నిలువునా ముంచిందని రైతన్నలు రోధిస్తున్నారు. మామిడి రైతు కన్నీటి వ్యధ తీర్చలేనిది. గత 4 ఏళ్లుగా వరుస నష్టాలు చవిచేస్తున్నా ఈ ఏడాదైనా లాభాలు వస్తాయని ఎదురు చూసిన రైతన్నకు కాలం కలిసి రాలేదు. చివరకు కూలీలతో కాయలు కోసి మార్కెట్కు తరలిస్తే రవాణా ఖర్చులు కూడా రావని భావించి కొందరు దారిన పోయే వారికి మామిడికాయల్ని ఉచితంగా పంచిపెట్టారు. కొందరైతే చెట్లకే కాయల్ని కోయకుండా వదిలేశారు. ఏటా గాల్లో దీపంలో ఉంటున్న మామిడి పంట సాగుపై రాను రైతులు విముఖత చూపుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి క్రమేపీ మామిడిని తొలగించే దిశగా ఆలోచించడం వల్ల భవిష్యత్ తరాలకు మామిడి రుచులు దక్కవనే చెప్పాలి. ప్రభుత్వం చొరవ చూపకపోతే మామిడి తోటల సాగుపై నీలినీడలు కమ్ముకునే ప్రమాదం దగ్గరలోనే ఉంది. రియల్ ఎస్టేట్ పుణ్యమా అని ఇప్పటికే మామిడి చెట్లను నరికేస్తున్నారు. చివరకు చిన్నారులు బుక్స్ లో మామిడి పండ్ల ఫోటోలు చూస్తూ ప్లాస్టిక్ బాటిల్స్ లో కూల్ డ్రింక్స్ సేవిస్తూ ఆస్వాదించే దుస్థితి దాపురించే కాలం మున్ముందు ఉంటుందని మామిడి వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. మామిడి తోటలు ఎందుకని తీసేస్తున్నారంటే, ఒకటి బాగా ఎక్కువ వయసు గల తోటలు అవ్వడం ఒక కారణం అండి. అవి చాలా హైట్ ఉండడము, హార్వెస్టింగ్ ప్రాబ్లం ఒక ఎత్తు అయితే, మనకి నల్లతామర పురుగులు మరియు పండుగ ఉధృతి అనేది చాలా తీవ్రతరంగా ఉంది. రైతులు వాటిని అరికట్టడానికి కూడా ఎన్ని స్ప్రేయింగ్లు కొట్టినప్పటికీ కొంత వాళ్ళని అరికట్టడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి కూడా రైతులు ఆయిల్ పామ్కి డైవర్ట్ అవ్వడం, దాంట్లో అంత పురుగులు, చీడపీడలు ఎక్కువ ఉండకుండా ఉండడము, దానివైపు మొగ్గు చూపడం అనేది జరుగుతుందండి. మనకు ముఖ్యంగా హార్వెస్టింగ్ కూడా ప్రాబ్లం అవుతుందండి. కాబట్టి ఓల్డ్ ఏజ్ గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కటింగ్ చేసుకుని హై డెన్సిటీకి వెళ్తున్నారండి రైతులు. దాంట్లో ఏంటంటే మనము
హార్వెస్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది. మామిడి పంట సాగుపై రైతులకు సూచనలు, నష్టాల నివారణకు చేయాల్సిన పిచికారీలపై మామిడి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు అవగాహన కల్పించకపోవడంతో ఈ ప్రాంత రైతాంగం తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయింది. గత ప్రభుత్వం అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి పంటకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోకపోవడంతో అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు రైతులు ప్రత్యామ్నాయ పంటలైన పామాయిల్, జామ, మొక్కజొన్న పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మామిడి పంట స్థానంలో ఈ రోజున పామాయిల్ వస్తూ ఉన్నది, అదేవిధంగా మొక్కజొన్న పంట వస్తున్నది, మామిడి వస్తూ ఉన్నది, పత్తి వస్తూ ఉన్నది. దీంతో నూజివేడు ప్రాంతం మామిడి పంట కనుమరుగైపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ నూజివేడు ప్రసిద్ధి మామిడి పంట దీన్ని కాపాడాలని ఇక్కడున్న రైతాంగం, ప్రజానీకం, అట్లా రైతు సంఘాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే చొరవ తీసుకొని ఇక్కడ మామిడి పంటని కాపాడాలంటే ఇక్కడ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని ఇక్కడ నియమించి తద్వారా మామిడి రైతులకి సస్యరక్షణ చర్యలు, ప్రోత్సాహాలు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం మామిడికి గిట్టుబాటు ధర కల్పించి రైతుల్ని ఆదుకోవాలని రైతు సంఘ నాయకులు కోరుతున్నారు.